కన్నప్ప ట్రైలర్ ఎలా ఉంది? కన్నప్ప ట్రైలర్ కి హ్యాట్స్ ఆఫ్ బ్రో. నిజంగా మంచు విష్ణు అన్నకి ఎన్ని ట్రోల్స్ వచ్చాయంటే అన్ని ట్రోల్స్ కి ఈ ఒక్క ట్రైలర్ మాత్రం ఇచ్చి పడేసింది భయ్యా. ఆ రేంజ్ లో ఉంది. నిజంగా ఎక్కడ తప్పు వెతికి ఈ నా కొడుకులు చేసిన ట్రోల్స్ కి ఇప్పుడు వెతకండి అని నేను సవాల్ ఇస్తున్నా బ్రో ప్రభాస్ అన్న అభిమానిగా. నిజంగానే ఒక్క సీన్ ఉంటుంది ప్రభాస్ అన్న వచ్చేది మాత్రం గూస్ బంప్స్ వస్తాయి బ్రో. నిజంగా అరే పెద్దోళ్ళందరికీ నేనే అంటారు చూడు, అదిరా ప్రభాస్ అంటే అదిరా అనిపించాడు. నిజంగా ఆ రేంజ్ లో ఉంది ప్రభాస్ అన్న పర్ఫార్మెన్స్. ఉండేది 3 నిమిషాలు కానీ 300 కోట్లు వస్తాయి బాయ్. ఇది మా ప్రభాస్ అన్న. ఎందుకు 3,000 కోట్లు వస్తాయి, 300 కోట్లు ఉన్న 3 నిమిషాలుగా 3,000 కోట్లు వస్తాయి ప్రభాస్ అన్న అరాచకానికి. నిజం చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే మంచు విష్ణు అన్నకి ప్రభాస్ అన్నకు ఒక ఫైట్ సీన్స్ అనేది పెట్టారు. నిజంగా ఒక్క ఇట్లా గుద్దుతాడు, షాక్ అవుతాడు. లాస్ట్ కి ప్రభాస్ అన్న అంటాడు శివయ్య అంటాడు. ఒక రేంజ్ లో ఉండి భయ్యా. ఒక నాస్తికుడిని శివుని తిప్పుతాడు చూడు, అది ప్రభాస్ అన్న. చాలా క్రేజీగా అనిపించింది. ఇంకోటి విఎఫ్ఎక్స్ కానీ మంచు విష్ణు అన్నకి చాలా ట్రోల్స్ వచ్చాయి. నిజం చెప్తాను, ఇన్ని ట్రోల్స్ వచ్చాయంటే అన్ని ట్రోల్స్ కి ఈ ఒక్క ట్రైలర్ సమాధానం భయ్యా. ఎవరు కట్ చేశాడో తెలియదు కానీ విఎఫ్ఎక్స్ చేసినాడు ఎవడో అని తెలియదు కానీ ఒక రేంజ్ లో ఇచ్చిండు. ఆ రేంజ్ లో ఉంది పర్ఫార్మెన్స్ ప్రభాస్ అన్నది. కానీ ఆ మంచు విష్ణు అన్నది ప్రతి ఒక్క చిన్న లాజిక్ తో సహా ప్రతి ఒక్క విఎఫ్ఎక్స్ ని చాలా దగ్గర పెట్టుకొని మైండ్ పెట్టి చేశారు భయ్యా. చాలా క్రేజీగా అనిపించింది. నాకైతే హైలైట్ అనిపించింది. డెఫినెట్ చెప్తున్నా 3,000 crores మంచు విష్ణు అన్న రాసి పెట్టుకో. 500 కోట్లు పెట్టావు, 3,000 కోట్లు నీ పక్క వసూలు. జేబులు నిండిపోతున్నాయి. ప్రభాస్ అన్న ఎంట్రీ అదిరిపోయింది. 3,000 కోట్లు ప్రభాస్ అన్న ఎంట్రీ. 3 నిమిషాలు 3,000 కోట్లు రాసి పెట్టుకో మంచు విష్ణు అన్న. జై ప్రభాస్, జై రెబల్ స్టార్. పెద్దలందరికీ నేనేరా. ఇది మా ప్రభాస్ అన్న, గుర్తుపెట్టుకో.